నమస్కారం. ఎప్పుడైనా ఓ కొత్త ప్రోడక్ట్ చూసి అబ్బా ఎంత మంచి పేరు పెట్టారు అనిపించిందా? లేదా కొన్ని పేర్లు వింటే అసలు దీనికర్థమేంటి అని తలపట్టుకున్న సందర్భాలున్నాయా? చూడండి, ఒక పేరు అది జస్ట్ ఓ పదం కాదు, అది ఒక బిజినెస్ కథ మొత్తాన్ని చెప్పగలదు. సో ఈరోజు మనం ఆ పర్ఫెక్ట్ పేరును వెతికే ఒక జర్నీ స్టార్ట్ చేద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. బిజినెస్లో అన్నిటికన్నా ముఖ్యమైన పదం ఏంటి? ఒక్క క్షణం ఆలోచించండి. ఏమైనా ఐడియాస్ వస్తున్నాయా? బహుశా డబ్బు అనో కస్టమర్ అనో అనుకుంటున్నారేమో. కానీ సమాధానం చాలా సింపుల్, అయినా సరే చాలా పవర్ఫుల్. అవును, ఆ పదం మీ ప్రాడక్ట్ పేరు. ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఒక మంచి పేరు మీ బ్రాండ్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. అదే ఒక చెడ్డ పేరో దాన్ని అక్కడే పాతేస్తుంది. ఇది జస్ట్ ఒక పదం కాదు, ఇది మీ బ్రాండ్ ఫస్ట్ ఇంప్రెషన్, మీ కథలో మొదటి వాక్యమన్నమాట. అయితే ఈ పేరును వెతకడం ఎలా మొదలుపెట్టాలి? కంగారేమీ లేదు. దీనికోసం మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది, ఒక మ్యాప్ లాంటిదన్నమాట. ఈ ఫ్రేమ్వర్క్ మనల్ని స్టెప్ బై స్టెప్ సరైన దారిలో తీసుకెళ్తుంది, ప్రతి మలుపులోనూ గైడ్ చేస్తుంది. ఈ పేరును వెతకడం అనేది బయట ఎక్కడో కాదు, అది మనలోనే మొదలవ్వాలి. అంటే మన ప్రాడక్ట్ అసలు ఉద్దేశమేంటి, దాని ఆత్మ ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవడంతోనే ఈ జర్నీ మొదలవుతుంది. చూడండి, ఒక మంచి పేరు రావాలంటే దానికి బలమైన ఐడెంటిటీ ఉండాలి. అందుకే మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం. అసలు మన ప్రాడక్ట్ ఏంటి, ఇది ఎవరికోసం, దీని స్పెషాలిటీ ఏంటి? ఈ ప్రశ్నలకి మన దగ్గరే క్లారిటీ లేనప్పుడు ఆ పేరు ఇతరులకేం చెబుతుంది? సో ఒక పేరు బలంగా నిలబడాలంటే ఈ 3 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, పేరు ఐడియా. సెకండ్, ఆ పేరు వెనకాల ఉన్న స్టోరీ. థర్డ్, ఆ పేరు మీ బ్రాండ్ వాల్యూస్కి సెట్ అవుతుందా లేదా. ఈ 3 కలిసినప్పుడే ఆ పేరుకి అసలైన పవర్ వస్తుంది. ఓకే, మనం ఎవరో మనకు తెలిసింది బాగానే ఉంది, కానీ మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఇక్కడే కథలో అసలు ట్విస్ట్. మన ఫోకస్ని మన మీద నుంచి బయటకు, అంటే మన ఆడియన్స్ వైపు మార్చాలి. ఒక పేరు సక్సెస్ అవ్వాలంటే ఈ 3 టెస్ట్లు పాస్ అవ్వాల్సిందే. నంబర్ 1, క్లారిటీ, వినగానే అర్థం కావాలి. నంబర్ 2, గుర్తుండాలి, పలకడానికి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, అది జనాలతో వాళ్ల ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వాలి. రైట్, మన జర్నీలో ఇది సెకండ్ ఫేజ్. ఇప్పుడు మనం మన ఆలోచనల గదిలోంచి బయటకొచ్చి మార్కెట్ అనే ప్రపంచాన్ని చూడాలి. మన కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ల మధ్యలో మనం ఎక్కడ నిలబడాలి, ఈ విషయాలన్నీ చూద్దాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మన పేరు ఒంటరిగా లేదు, అది మార్కెట్లో ఉన్న వేలాది పేర్ల సముద్రంలో తేలాలి, నిలబడాలి, తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ సంపాదించుకోవాలి. అందుకే ఆ సముద్రంలో మన పొజిషన్ ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ సింపుల్ టేబుల్ చూడండి, దీన్ని వాడి మన పేర్ని కాంపిటీటర్స్తో పోల్చుకోవచ్చు. మన పేరు యునీక్గా ఉందా, లేదంటే వేరే పేర్లతో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ అనాలిసిస్ మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో అడగాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే. మన పేరు ఎంత బాగున్నా సరే దానికి ఆన్లైన్లో స్థానం లేకపోతే ఎలా? అంటే డొమైన్ నేమ్, సోషల్ మీడియా హ్యాండిల్స్ లాంటివి దొరకపోతే ఆ పేరు దాదాపు ఫెయిల్ అయినట్టే లెక్క. అందుకే ఒక పేరుని ఫైనల్ చేసే ముందు ఈ చెక్లిస్ట్ మస్ట్. 1, డొమైన్ నేమ్ అవైలబుల్గా ఉందా. 2, దాన్ని లీగల్గా ట్రేడ్మార్క్ చేయగలమా. 3, అన్ని ఇంపార్టెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ పేరు దొరుకుతుందా. ఇవి చిన్నగా అనిపించొచ్చు, కానీ చాలా చాలా కీలకమైనవి. అలా మన జర్నీలో ఫైనల్ స్టేజ్కే వచ్చేశాం. ఇప్పుడు మనం ఫ్యూచర్ వైపు చూడాలి. మనం సెలెక్ట్ చేసుకున్న పేరు ఇవాళ్టికి మాత్రమే కాదు, రాబోయే 10 ఏళ్ల తర్వాత కూడా నిలబడుతుందా అని టెస్ట్ చెయ్యాలి. కేవలం ప్రెజెంట్ గురించి ఆలోచిస్తే సరిపోదు. ఫ్యూచర్లో మన కంపెనీ కొత్త ప్రాడక్ట్స్ లాంచ్ చేస్తే ఈ పేరు వాటికి కూడా సూట్ అవుతుందా? ఒకవేళ మనం వేరే దేశాలకు వెళితే అక్కడ ఈ పేరుకి నెగటివ్ మీనింగ్స్ ఏమైనా వస్తాయా? ఇలాంటి ప్రశ్నలు మనల్ని మనం ఖచ్చితంగా అడగాలి. చూడండి, మనకొక పేరు తెగ్గ నచ్చేయచ్చు, కానీ మన ఒక్కరి అభిప్రాయం సరిపోదు. ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఖచ్చితంగా బయట నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అప్పుడే మన అంచనాలు రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నాయో తెలుస్తుంది. మరి ఎవరి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి? చూడండి,
ఎక్కువ వెయిటేజ్ మన పొటెన్షియల్ కస్టమర్స్కే ఇవ్వాలి. ఎందుకంటే చివరికి ఆ పేరుతో కనెక్ట్ అవ్వాల్సింది వాళ్లే కదా. అలాగే మన ఇంటర్నల్ టీం అభిప్రాయం కూడా చాలా ఇంపార్టెంట్. అలా మన జర్నీ చివరికి వచ్చేసింది. ఇప్పటివరకు మనం చేసిన రీసెర్చ్, ఎనాలిసిస్ వీటన్నిటినీ బేస్ చేసుకుని మన ప్రాడక్ట్కి పర్ఫెక్ట్, పవర్ఫుల్ పేరును సెలెక్ట్ చేసుకునే టైం వచ్చింది. ఒకవేళ ఏ పేరు సెలెక్ట్ చేసుకోవాలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి. ఈ పేరు మన ప్రొడక్ట్ని నిజాయితీగా రిప్రజెంట్ చేస్తుందా? దాని లాంగ్ టర్మ్ సక్సెస్కి హెల్ప్ అవుతుందా? ఈ ప్రశ్నకు మనస్ఫూర్తిగా అవును అని సమాధానం వస్తే ఇక మీరు సరైన పేరును కనుక్కున్నట్టే. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పేరు అనేది కేవలం ఒక ప్రాడక్ట్కి అంటించే లేబుల్ కాదు. అది మీ ప్రపంచంలోకి కస్టమర్స్కి ఇచ్చే ఒక ఇన్విటేషన్. ఆ ఇన్విటేషన్ ఎంత అట్రాక్టివ్గా, ఎంత నిజాయితీగా ఉంటే మీ సక్సెస్ అంత దగ్గరవుతుంది.